అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య నారా లోకేష్ గారు ఒక మాట రిపీటెడ్‌గా చెప్తున్నారండి. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్ లాగా ఒక మాట పదే పదే వల్లెవేస్తున్నారు. నేను 2, 3 సభల్లో ఆయన అదే మాటను చెప్పడం నేను గమనించాను. ఒక్కసారి చూడండి ఆ మాటలేంటో, తరువాత ఎందుకు ఆ మాటలు అంటున్నాడన్నది కూడా మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. నేను ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ వేయాల దాంట్లో యాంకర్ మాట్లాడుతూ 2029 ఎన్నికలు మీరు కలిసే పోటీ చేస్తారా అని అడిగాడు. నీకెందుకు డౌట్ ఉంది? 100% నేను కలిసే పోటీ చేస్తున్నాను. మీరందరూ చప్పట్లు కొట్టారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే మనం 3 టర్మ్లు కనీసం 3 టర్మ్లు అంటే ఒక టర్మ్ ఎందుకు చెప్పారా అన్నాడు. కరెక్టే అన్నా, 3 టర్మ్లు కలిసి కట్టుగా మనం పోటీ చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌటే లేదని చెప్తున్నాడు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేన తిడతారు, జనసేన ముసుగులో బీజేపీని తిడతారు, బీజేపీ ముసుగులో మన తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఐక్యత అయితే ఢిల్లీలో పనిచేస్తున్నాం, అమరావతిలో పనిచేస్తున్నాం, అదే ఐక్యతతో గల్లీలో కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నాను. అప్రమత్తంగా అన్నాడు. మడత ఎట్లా పెట్టాలో మాకు తెలీదు. అది అప్రమత్తంగా. పిలిపిస్తానా కాదు, పిలుపునిస్తున్నాను. సరే, ఇంకా ఆ తెలుగు అది బాగుపడే తెలుగు కాదులే. కానీ మీరు ఒకటి గమనించారా? ఈ స్టోరీ ఇంతకుముందు 2, 3 సార్లు చెప్పాడు. సరే, ఒకసారి చెప్తే ఏదోలే చెప్పాడు అనుకో, నేను కూడా పట్టించుకోలేదు. 2, 3 సార్లు ఎందుకు చెప్తున్నాడంటే, ఎక్కడో ఒక ఎన్క్లేవా కాన్క్లేవా ఎక్కడికో వెళ్ళాడంట. అది డబ్బులు ఇచ్చి పోయింటాడులే, అది వేరే విషయం. వీళ్ళు బాగా నేషనల్ మీడియాకి అక్కడున్న వాళ్ళకి బాగా అని బయట టాక్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు 2029లో కలిసి పోటీ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పాడంట. చెయ్యండి, మీరు కలిసి పోటీ చేయాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా కలిసే పోటీ చేయాలి. కాపుల దెబ్బేంటో మీకు తెలియాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. కలిసి పోటీ చేయండి, కలిసి పోటీ చేయండి. పొరపాటున కూడా విడిపోవద్దు. 2 చేతులు జోడించి చెప్తున్నా, మీ బంధం ఫెవికాల్ బంధం లాగా ఉండాలా. మీరు అస్సలు విడిపోకూడదు. మీరు కలిసే పోటీ చేయండి. 100% కలిసి పోటీ చేయండి. 1000% కలిసి పోటీ చేయమని నేను కూడా భగవంతుని కోరుకున్నా. కలిసి పోటీ చేయండి, ఖచ్చితంగా చేయండి. సో కలిసి పోటీ చేస్తా ఉన్నారంట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి, రేయ్ ఎరా లోకేష్గా, ఏమ్రా నువ్వు ఒకసారి అంటున్నావు, మనం 3 సార్లు కలిసి పోటీ చేయాలరా అని, ఎరా ఓరే అని చెప్పేసి నారా లోకేష్కి ఫోన్ చేసి అన్నాడంట. లోకేష్ అన్నాడు, అరే ఏంద్రా బై, ఏంద్రా నువ్వు ఒకసారి అంటావు, 3 ఏళ్ళు రా అన్నాడంట. సరే, నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి ప్రేమ ఉందని బయట బిల్డప్ ఇచ్చుకోవాలని నారా లోకేష్ ప్రయత్నం. సరే, ఏమన్నా చేసుకుని మనకు అనవసరం. కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెప్పినాడు కాబట్టి మనం 3 సార్లు పోటీ చేస్తాం, పవన్ కళ్యాణ్ చెప్పినాడు కాబట్టి 3 సార్లు పోటీ చేస్తామంటే దాని అర్థం ఏంది? మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణే ప్రపోజల్ పెట్టినాడు, ఇప్పుడు కూడా ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణే. సరే, పవన్ కళ్యాణే నాకు ఫోన్ చేసి చెప్పినాడు కాబట్టి ఓకే మేము 3 సార్లు పోటీ చేస్తామని మేము చెప్తున్నాము. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము ఓకే చెప్తున్నాము. అంటే ఏంది? బిచ్చగాడు అడుక్కుంటే బిచ్చం వేస్తున్నాము అని. ఇది వెరీ క్లియర్. ఎందుకంటే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణే చెప్తాడు, మనం ఐక్యంగా ఉండాలి, 15 ఏళ్ళు కలిసి ఉండాలి, కలిసిపోవాలి, కలిసి రావాలి, కలిసి తినాలి, కలిసి పడుకోవాలి, ఇట్లా ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. నారా లోకేష్ కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? పవన్ కళ్యాణ్ చెప్పాడు ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ చెప్పాడు ఫోన్ చేసి అని ఇది 3వ సారో 4వ సారో సభల్లో చెప్పడం. అంటే అర్థం ఏంది? మనకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు తక్కువ ఓట్లున్న వాళ్ళు మన సహాయం అడుగుతున్నారు కాబట్టి మనం ఓకే అంటున్నాం అనే ఇండికేషన్ రావడానికి ఏం డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, మేమే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాము, 3 ఏళ్ళు కాదు 3 సార్లు కలిసి పోటీ చేద్దామని మేమే అడుగుతామని అనొచ్చు కదా. ఆ మాట అసలు అనట్లేదు. జనసేన వాళ్ళే గమనించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినంట, ఇది 4వ సారో 5వ సారో చెప్పడం. ఏం పవన్ కళ్యాణ్ చేస్తేనే నీకు ఐడియా వచ్చిందా, లేకపోతే నీకు ఐడియా రాలేదా? అంటే పవన్ కళ్యాణ్కే అవసరం ఉంది అనేది నారా లోకేష్. అక్కడ మళ్ళీ ఏంది, పవన్ కళ్యాణ్ నన్ను ఒరే అన్నాడంటే జనసేన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మా ఇద్దరి మధ్య అంత బంధం ఉంది అని. కానీ బాటమ్ లైన్ ఏంది? రిక్వెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్. మీకు అర్థమైంది కదా. ఇంకో మాట కూడా అన్నాడు, వీళ్ళ ముసుగులో వాళ్ళను, వాళ్ళ ముసుగులో వీళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడుతున్నారు. మాకు అవసరం ఏ లేదురా భయ్, మీరు కరుచుకోండి, బాగా కరుచుకొని పెనవేసుకోండి, మాకేం అవసరం లేదు. ఏదో సినిమాలో రగులుతోంది మొగలిపోదని హీరోయిన్ పెనవేసుకుంటారు చూడు, మీ 2 పార్టీలు అట్లా పెనవేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ నారా లోకేష్, ఏమంతగా కలిసి ఎందుకు ఉండాలా? ఏం మీకు సొంతంగా శక్తి లేదా? చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఎవరైనా మనం పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మన పిల్లలకి ఏం చెప్తాం? నాయనా పక్కవాడి క్వశ్చన్ పేపరు లేకపోతే ఆన్సర్ పేపర్ చూసి నువ్వు కాపీ కొట్టి రాయకు నాయనా, నీకు ఉండేదే నువ్వు రాయమని చెప్తాం. అంటే మన సొంత తెలివితేటలే మనం ఉపయోగిద్దామని. పవన్ కళ్యాణ్ లేకపోతే నారా లోకేష్ వీళ్ళు ఏమంటున్నారంటే,
నాకు ఆన్సర్ రాకపోతే పక్కోడి పేపర్లో కాపీ కొడతా, పక్కోడికి రాకపోతే నా దాంట్లో కాపీ కొడతా, అది కరెక్టే అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, అంతగా కలిసి ఉండాలి, లేకపోతే మనకు ఇబ్బంది అంటే మీకు సొంతంగా శక్తి లేదా? నాకు డౌట్ అడుగుతానబ్బా, మీకు సొంతంగా శక్తి లేదా? పైగా మళ్ళా వాళ్ళే కొట్టుకుంటున్నారండి. ఇప్పుడు బోండా ఉమా కేసు ఏమైందో చూసినాం, దాసరి రాము కేసు ఏమైందో చూసినాం, బొలిశెట్టి సత్య కేసు ఏమైందో చూసినాం, లాయర్ రజనీ గారి కేసు ఏమైందో చూసినాం. వాళ్ళకే పడక వీళ్ళు కొట్టుకొని బయటికి వచ్చేసి ఇంకా వాళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు. మొన్న ఒక ఆయన బొలిశెట్టి సీనున, ఇంకొక ఆయన ఎమ్మెల్యే, ఇద్దరు ఉంటారు బొలిశెట్లు. ఒక సత్యనారాయణ బయటికి వెళ్ళిపోయాడు, ఒక ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన డైరెక్ట్ పవన్ కళ్యాణ్ లేకపోతే పొత్తే పెట్టుకోలేరు ఎవరు కూడా. పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం నడుస్తుందంటే కారణము, ఈ బంధం ఉందంటే కారణం అంటే తెలుగుదేశం వాళ్ళ మీడియానే ఆయన లైన్ క్రాస్ చేసి మాట్లాడాడని రాసుకున్నారు. మేము రాసినామా? తెలుగుదేశం మీడియా వాళ్ళు రాసినారు. బాగా మీరు కలిసిమెలిసి ఉండండి. గల్లీ నుంచి అమరావతి నుంచి ఢిల్లీ వరకు కలిసిమెలిసే చేయండి. వాళ్ళు ఏమనుకున్నారంటే అండి, ఒకటే ఇప్పుడు నారా లోకేష్ కానీ ఇంకోరు కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమనుకున్నారంటే, మా మీడియా ఉంది, మా మీడియా ద్వారా విషయం గక్కిస్తాం, అందరి క్యారెక్టర్ అసాసిన్ చేస్తాం, అందరినీ ఇబ్బంది పెడతాం, అందరినీ బురదలో పందుల్లాగా మేము అభివర్ణిస్తాం, మేము ఈ సందులో సడమియా మేము ఏమేమో చేసుకుంటూ వెళ్తాము, కానీ ప్రజలు గొర్రెల్లాగా గుడ్డోలులాగా మేము చేస్తున్న అధమ పరిపాలన చూసి ఓహో సూపర్ అనుకొని వాళ్ళు ఫీల్ అయ్యి మాకు ఓటేస్తారు. నిన్న ఒకడు వీళ్ళ పచ్చ ఛానల్ కూడా ఒకటి రాస్తాడు, షర్మిల గారికి సర్జరీ జరిగితే నేను కూడా పోస్ట్ పెట్టా, గెట్ వెల్ సూన్ షర్మిల గారు అని. జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెట్టలేదంట. ఇంకా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి సర్జరీ జరిగింది పోస్ట్ పెట్టలేదని ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకొని వీళ్ళకి ఓటేయాలనేది వీళ్ళ భావన. నేను వాడిని అడిగిన, కాదురా మీ ఇంట్లో ఎంతోమందికి ఆరోగ్యం బాగలేకపో, జ్వరం వచ్చో, ఏదన్నా వచ్చి, లేకపోతే పుట్టినరోజులు అవన్నీ ఉంటాయి. ఎన్నిసార్లు నువ్వు సోషల్ మీడియాకి వచ్చి మా అమ్మకు బాగా కావాలి స్పీడీ రికవరీ, మా నాన్నకు బాగా కావాలి స్పీడీ రికవరీ, మా చెల్లికి బాగా కావాలి స్పీడీ రికవరీ, నా భార్యకు బాగా కావాలి స్పీడీ రికవరీ అని ఎన్నిసార్లు పెట్టినవరా? వాళ్ళు కుటుంబ సభ్యులరా. వీళ్ళ పర్మిషన్, తెలుగుదేశం వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. పోనీ ఫోన్లు చేసిన తర్వాత చేసినామని వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. కానీ దాన్ని కూడా రాజకీయం చేయాలి. ఇప్పుడు ఆ కారణంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసిన్ చేయాలి. ఇది వీళ్ళ బతుకులు, ఇవి వీళ్ళ బతుకులు. ఇంకా ఈ వీళ్ళు 1కి 4 సార్లు జనసేన వాళ్ళని కొండగోరెల్ని చేస్తున్నారు. కానీ జన సైనికుడు ఎందుకు హ్యాపీగా ఉన్నాడంటే అందరూ బయట చెప్పడం నెలకింత పవన్ కళ్యాణ్కు వెళ్ళిపోతుంది అని. జన సైనికులకు ఏం జరుగుతుందంటే ఏమి లేదు, మొండి చెయ్యి. కానీ మాకు పవన్ కళ్యాణ్ ఉండగా పవన్ కళ్యాణ్ వెనకాల కొంతమంది గొర్రెలు ఉంటారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎటు చెప్తే అటు వింటారు. మేము యువతకు సపోర్ట్ చేయకపోయినా కానీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ యువతను ఎలా చూస్తాడు? థియేటర్ల ముందర తీన్మార్ డ్యాన్స్ చేసి బట్టలు చింపుకొని మేకల్ని బలియడానికి, లేకపోతే బైకుల మీద స్టంట్లు చేయడానికి, కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తామని చెప్పడానికి వాళ్ళు ఉపయోగపడతారని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే యువతకు సపోర్ట్ చేయలే. కానీ పవన్ కళ్యాణ్ మాటలు, మా మాటలు ప్రజలు వింటారు, గొర్రెలు అన్నది వీళ్ళ ఫీలింగ్. అట్లే ఉండండి, మీరు కలిసే ఉండండి, కలిసిమెలిసే ఉండండి. బాగా మీ బంధం మరింత బలపడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం లోకేష్. ఇందులో మళ్ళా సర్కాజం లేదు, వెటకారం లేదు, ఓపెన్గా చెప్తున్నాం. మీరు కలిసే పోటీ చేయాలి. అప్పుడు చూసుకుందాం, 2029లో చూసుకుందాం. కానీ ఒకటండి, వాళ్ళకు బలం లేదని వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు. కలిసి మేము ఉండకపోతే మాకు బిస్కెటే, మాకు బలం లేదని చెప్తున్నారు. కలిసే మీ బలం ఎంతో కూడా చూస్తామని మేము అంటున్నాం. విల్ ఫైండ్ అవుట్ ఇన్ 2029.